సో ఇప్పుడు మనం జీడిపప్పుని చక్కగా నానబెట్టేసుకున్నాం. చక్కగా సాల్ట్ అండ్ పెప్పర్ కాజు చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తా, అసలు ఏమున్నాయో చెప్తా. ఇదేమో గార్లిక్ పౌడర్, ఇది ఆనియన్ పౌడర్, ఇది అరోమాటిక్ పౌడర్. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది, కాకపోతే అందులో చాలా సాల్ట్ ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, నానబెట్టుకున్న జీడిపప్పు, కార్న్ఫ్లవర్ అండ్ మైదా పిండి అన్నమాట. ఇది నేను స్టార్ట్ చేయాలి అంటే ఒక పాట పాడాలి. ఓకే, ఇప్పుడు రెడీ? ఆ పాపం అసలు నీకు బోర్ కొట్టట్లేదు? అయ్యో లేదు, అస్సలు లేదు. నేను ఇప్పుడు సుందరి నీవే చాలా ఇష్టం, చాలా ఇష్టం నాకు కూడా. సుందరి నేను వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంటా, గుండెలో నిండమంట నీడగా సాగమంట, నాసిని నీవేనట, సుందరి నీవే నేనంట, చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంటా. వెళ్ళే ఉంది జీడిపప్పు లాగా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో కాస్త కార్న్ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ అంతా. మరి ఎక్కువ వేసినా కూడా ఎక్కువ కోటింగ్ ఉన్నా బాగుండదు, అది బాగా కొంచెం థిక్నెస్ ఇస్తుంది కదా, థిక్నెస్ ఉంటే బాగుండదు. సో కార్న్ఫ్లవర్, మైదా వేసాను. ఇందులో కొంచెం మిరియాల పొడి, అండ్ ఇందులో మనం డైరెక్ట్ గా సాల్ట్ వేయట్లే, అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం, సరిపోతుంది. అలాగే గార్లిక్ పౌడర్ కూడా ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది, జీడిపప్పు మైల్డ్ గా ఉంటుంది కదా. ఆనియన్ పౌడర్, ఇందులో మంచి ఫ్లేవర్ ని పెంచడానికి మిక్స్డ్ డ్రై హర్బ్స్ అండ్ పెప్పర్ కావాలి కదా, అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అదేంటో జీడిపప్పు కొంచెం వేసినా సరే, జీడిపప్పు వేస్తే నాకు జీడిపప్పు వచ్చింది. అవును, అది కొంచెం ఫ్లెక్స్ అన్నమాట. ఎస్, ఇందులో కొంచెమే వాటర్, జీడిపప్పు బాగా నాని ఉంది కదా. నూనె పొయ్యి మీద ఆల్రెడీ పెట్టేశాను, నూనె వేడవుతుంది. అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉబ్బుతుంది, అండ్ ఫ్రై చేస్తే మెల్లిగా లోపల కుక్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. అండ్ నానబెట్టుకున్న జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మంచి క్రిస్పీగా అవుతుంది. సో ఇలా తయారు చేసుకున్న వాటిని మీరు చక్కగా 15-20 రోజులు బాక్స్ లో పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే జీడిపప్పు మొత్తం చల్లగా అయిపోవాలని. ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా ఇలా నూనెలో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, నూనె మీడియం హీట్ లో ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఎన్ని చెప్తున్నాను కదా వాగ్దేవి, దీనికన్నా పాడడం ఈజీయా? అవునండి. ఇదిగోండి, ఇలా వేసి చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి, అంతే. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి, అంతే. సాల్ట్ అండ్ పెప్పర్, క్యాష్యూ రెడీ. క్రిస్పీగా ఉంటాయి ఇవి. మనం స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు పెట్టుకోవాలి అంటే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టి మూత పెట్టాలి, లేదంటే మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి, పాడైపోతాయి. సాల్ట్ పెప్పర్ కాజు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని అందులో వేసి కోట్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాల్ట్ పెప్పర్ కాజు రెడీ అవుతాయి.